వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్, అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. చేస్తున్నారా? లాస్ట్ క్లాస్ చేస్తున్నారమ్మా? ఎనీ డౌట్స్? క్లియరా? యా, డౌట్స్ ఏం లేవు కదమ్మా? అర్థమయ్యాయి కదా అందరికి? No, sir. ఓకే గైస్, డన్ మా. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఒక సర్వీస్ ఫర్మ్ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, చేసిన తర్వాత వాటి మీద మనము ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి ట్రేడింగ్ కంపెనీ. ట్రేడింగ్ కంపెనీ అంటే ఏంటి? సో ట్రేడింగ్ కంపెనీలో మనము ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అనేది టుడే క్లాస్ లో నేను మీతో క్లియర్ గా డిస్కషన్ చేస్తాను. మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ఎనీవన్? అసలు ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే ఏంటి? ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి ట్రేడింగ్ లో? టైప్ ఆఫ్ బిజినెసెస్ ఏం ఎనీవన్? ఫస్ట్ మెటీరియల్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. షేర్ మార్కెట్. అదే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఎలాంటి బిజినెసెస్? ఎగ్జాంపుల్. బయింగ్ అండ్ సెల్లింగ్ సార్. ఓకే, గుడ్, నేను ఒప్పుకుంటా. బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, ఎలాంటి బిజినెసెస్? బయింగ్ అండ్ సెల్లింగ్. ఓకే, సో ట్రేడింగ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్. మొబైల్స్, ఇంకా మెడిసిన్స్, ఇంకా బైక్స్, కార్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, ఓకే, ఇంకా ఫర్నిచర్స్, ఇంకా ఎక్స్ట్రా. అంటే ఇక్కడ మీరు గమనిస్తే మన అపారెల్స్, మనం గమనిస్తే మన నేచర్ ఆఫ్ బిజినెస్. ఓకే, మన నేచర్ ఆఫ్ బిజినెస్, మనం ఏ బిజినెస్ పెట్టింటామో ఆ బిజినెస్ కి రిలేటెడ్ గా మనం చూస్తాం. ఆ బిజినెస్ రిలేటెడ్ గా మనం చూస్తాం. సో ఇప్పుడు మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, స్టేట్ లెవెల్ కానీ, ఓకే, మండల్ లెవెల్ కానీ మీరు చూసుకుంటే, మీది మొబైల్ షాప్ అనుకోండి. మీ ఎగ్జాంపుల్, మీ కంపెనీ మొబైల్ షాప్. ఈ మొబైల్స్ మీరు మీ యొక్క లోకల్లో మీరు డిస్ట్రిబ్యూటర్ అయిన ఉండొచ్చు, లేదా హోల్సేలర్ ఉండొచ్చు, లేదా రీటైలర్ అని ఉండొచ్చు. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రీటైలర్ అయినప్పుడు, మీ కంపెనీ మొబైల్ షాప్ అన్నప్పుడు మీరు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ మొబైల్ స్టోర్. ఓకే,
ఇప్పుడు లోకేష్ మొబైల్ స్టోర్ మీ కంపెనీ. ఓకే. మీరు ఎక్కడికి వెళ్తారమ్మా కొనడానికి మొబైల్స్ని మార్కెట్లో? ఏ సిటీకి వెళ్తారు? సిటీ ఎక్కడ వెళ్తారమ్మా? మీరు వైజాగ్లోనో, గుంటూరులోనో, వరంగల్లోనో ఉన్నారు. ఏ ముంబై, సిటీకి వెళ్తారు? హైదరాబాద్, బల్క్లో యా హైదరాబాద్. బల్క్లో మొబైల్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ని మీ యొక్క రిలేటెడ్ బిజినెస్కి డిఫరెంట్ మోడల్స్ టైప్ ఆఫ్ మొబైల్స్ని కొనడానికి లైక్ ఓప్పో కావచ్చు, వివో కావచ్చు, ఐఫోన్ కావచ్చు, ఇంకా మనకి ఏమున్నాయి శాంసంగ్ కావచ్చు. ఇలాంటి మొబైల్స్ కొనడానికి మీరు డిఫరెంట్ మోడల్స్ని సిటీలో హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ముంబై. ఏదో ఒక సిటీకి వెళ్ళి కొనడానికి వెళ్తారు డిఫరెంట్ మోడల్స్ని. ఓకే. అక్కడ మీరు ఎలా కొంటారు ఒక్కొక్క మొబైల్? మ్యాక్సిమం 10,000, 15,000 అలా కొంటారు. అయితే మీరు ఆ సిటీకి వెళ్ళి తెచ్చుకున్న ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఐటమ్స్ కొన్న ఆ అమౌంట్ ఇవన్నీ యాడ్ చేసుకొని మీరు ప్రైస్ మార్కెట్లో ఎంతకు అమ్ముకుంటారు? మ్యాక్సిమం ఒకవేళ 15,000 పడితే 20,000కి అమ్ముకుంటారు అనుకోండి. ఒకవేళ 10,000 పడితే 15,000కి అమ్ముకుంటారు అనుకోండి. అంటే మినిమం ఒక 5,000 అన్నా మీరు ప్రాఫిట్ పెట్టుకొని మార్కెట్లో సేల్ చేసుకుంటారు. ఇక్కడ ప్రాఫిట్ అనేది కొంచెం మోర్గా ఉంటుంది. బల్క్లో పర్చేజ్ చేసి బల్క్లో సేల్ చేస్తే ప్రాఫిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో సర్వీస్లో ప్రాఫిట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకే. బయింగ్ అండ్ సెల్లింగ్ అంట ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ మీరు పర్చేజ్ చేసేటప్పుడు డిస్కౌంట్స్ ఇస్తారు సమ్ టైమ్స్. ఒకవేళ మీరు లేట్గా పర్చేజ్ చేశారు సప్లైయర్ దగ్గర నుంచి, అమౌంట్ లేట్గా పే చేశారు అనుకోండి, ఓకే, మీకు ఇంట్రెస్ట్ వేస్తారు. ఓకే. ఒకవేళ శాలరీస్ మీకు ముందుగా అవసరమైతే శాలరీ అడ్వాన్స్ తీసుకుంటారు. మీరు రెగ్యులర్గా పర్చేజ్ చేస్తూ సేల్ చేస్తూ ఉంటే మీకు ఫ్రీ ఐటమ్స్ కూడా ఇస్తారు. అంటే మీరు 50 పర్చేజ్ చేశారు, కానీ వాళ్ళు బిల్లింగ్ మాత్రం 45గా వేస్తారు. అంటే 5 ఐటమ్స్ మీకు ఫ్రీగా ఇస్తారు. ఈ యొక్క రిజల్ట్ ఎక్కడ కూడా చూపించరు మీకు ఫ్రీగా ఇచ్చినట్టుగా. అలా ఎంటర్ చేస్తారు. ఓకే. సో మీకు ఏదైనా పర్చేజ్ చేశారు, కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చాయి, డెబిట్ నోట్ కూడా రైజ్ చేస్తారు మీరు. అదే కస్టమర్ కూడా మీకు క్రెడిట్ నోట్ రైజ్ చేస్తాడు మిస్టేక్స్ ఉంటాయి. లైక్ పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ అంటే క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్, క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్. ఇన్వెంటరీ కదా. అదే సర్వీస్ అయితే F7 జర్నల్లో పాస్ చేసుకుంటాం. ఇంకా దీంట్లో కూడా ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటి మీద డిప్రిసియేషన్ కూడా తీస్తారు అసెట్స్ మీద. వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లో కూడా కలుపుతారు. ఫైనల్గా ఈ ప్రాబ్లం కూడా మనం స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. ఓకే. లాస్ట్ ఇయర్లో మిగిలిన అంటే 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ న్యూ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుతుంది. లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ న్యూ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ మారుతుంది. ఓకే. సో ఇది మనము ట్రేడింగ్ కంపెనీ అని చెప్తాం. దీన్ని ఎలా ఎంటర్ చేయాలనో చూద్దాం. ఓకే. సో ఇక్కడ పర్చేజ్ చేసినప్పుడు విత్ ఇన్ ద పర్చేజ్ చేస్తే మనకి ఏం ట్యాక్స్ ఉంటుందమ్మా? విత్ ఇన్ ద స్టేట్ సిజిఎస్టి, ఎస్జిఎస్టి. అదే అవుట్ సైడ్ స్టేట్ అయితే పర్చేజ్ చేసినా సేల్ చేసినా ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. అది పర్చేజ్ అయినా సేల్స్ అయినా. ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి నేనే అండర్లో సేల్స్ పర్చేజ్ కింద సేల్స్ కింద సిజిఎస్టి, ఎస్జిఎస్టి అని ఇచ్చి ఉంటా. ఇక్కడ మీకు జిఎస్టి ట్యాక్స్ ఉంది అంటే ఆ యొక్క జిఎస్టి నెంబర్ బట్టి అది 5%,
12% అనేది మీరే ఆటోమేటిక్గా తీసుకోవాలి, అర్థం చేసుకొని ఏ ట్యాక్స్ వస్తుంది అనేది. ఓకే, సో 37 అంటే ఆంధ్రప్రదేశ్. ఈ నెంబర్ కాకుండా పర్చేజ్ చేసిన సప్లైయర్ దగ్గర కానీ సేల్ చేసిన కస్టమర్ కానీ 37 నెంబర్ కాకుండా వేరే నెంబర్ వచ్చింది అంటే 01 కానీ 02 కానీ 03 కానీ, ఓకే, సో తర్వాత 16 కానీ, ఓకే, 23 కానీ 24 కానీ ఏ నెంబర్ వచ్చిందంటే స్టేట్ కోడ్ అది మన ఆంధ్ర కాదని అర్థం. ఓకే, సో అది మీరు ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాలి. ఇన్వాయిస్లు మీకు డిఫాల్ట్గా ఉంటాయి అమ్మా. ఓకే, యా, సో టాలీ ఓపెన్ చేస్తున్నాను. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా. ట్రేడింగ్ కంపెనీ. ఓకే, ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ పర్టికులర్ ఐటమ్స్ ని పర్చేజ్ చేస్తాం, సేల్ చేస్తాం. కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ఆర్ ఫర్మ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, సెకండ్ ఆప్షన్ నో పెట్టండి. ఇప్పటి నుంచి ఇన్వెంటరీ ఆప్షన్ కూడా వేసి పెట్టాలి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఇంకా జిఎస్టీ కూడా వేసి పెట్టాలి. స్టేట్ ఆంధ్రప్రదేశ్, రెగ్యులర్. మీ యొక్క జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఆ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. 37 ABCDE 1478 A1 Z9. కంట్రోల్ ఏ. ఇప్పుడు ఫస్ట్ మెటీరియల్ మాది లెడ్జర్లోకి వెళ్ళి ఐటెంలోకి వెళ్ళి చేసేది ఉండదు. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం, ఆన్ ద స్పాట్ సేవ్ చేయడం. ఓకే, రిసిప్ట్ డేట్ జూలై 4 కాదు 17 ఇస్తున్నా. మనకి జిఎస్టీ వచ్చింది 7th మంత్ నుంచి కాబట్టి ఇక్కడ 17 ఇచ్చాం. ఆల్ టు సి క్యాపిటల్ అకౌంట్ 15 lakhs. ఆల్ టు సి ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 50,000. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ పిక్చర్స్ పేమెంట్. ఫిక్స్డ్ అసెట్స్ 1,50,000. నెక్స్ట్ ఎస్డి ఆఫీస్ పేమెంట్. డిపాజిట్ అసెట్స్. కంట్రోల్ ఏ సేవ్. మళ్ళీ కొన్ని అసెట్స్ పర్చేజ్ చేశారు. ఆల్ టు సి ఫిక్స్డ్ అసెట్స్. కంట్రోల్ ఏ 5,500. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి కంప్యూటర్ 25,000. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఫిక్స్డ్ అసెట్స్. మోటార్ వెహికల్ ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రోల్ ఏ. పర్చేజ్ A to Z traders. Alt C A to Z traders. Sundry creditors. సో ఇక్కడ 37 వచ్చింది. ఏ స్టేట్ మా? ఏ స్టేట్? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్.
రెగ్యులర్ 37 ARF DD 7412 A1 Z9 Control A, Control A, Control A, Alt C, purchase accounts, Alt C, high capacity stabilizers, ఒక గ్రూప్ చేస్తున్నాను స్టెబిలైజర్స్ అని. Alt C, NOS, HSN number 856974. So GST 28%. So 100, 600. Alt C, CGST, duties and taxes, GST, CGST. Alt C, HGST, duties and taxes, HGST అంటారు. సో 60,000కి మనం పర్చేజ్ చేసాం స్టెబిలైజర్స్ 100, 600. దాని మీద ట్యాక్స్ ఎంత పడింది? రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 28%, 16,800 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ 8,400 టోటల్ గా 16,800. దాన్ని బై 2 చేస్తే బయటికి 8484 వచ్చింది. 76,800 వాల్యూ సరిపోయింది. ఇక్కడ 76,800. నో ఇవ్వండి, సేవ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ అదే పర్సన్ దగ్గర మరికొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేశారు. సేమ్ పర్సన్, 8 digit traders, కంట్రోల్ ఏ, పర్చేస్, ఆల్ట్ సి, లో కెపాసిటీ స్టెబిలైజర్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్ 963252. సో 28%, 100, 400. ఓపెన్ వెల్ పంప్స్, ఆల్ట్ సి, పంప్స్ అనే గ్రూప్ చేసుకుంటారు. 987 456 5%, 50, 1500. Submersible pumps, HSN 987 32 కదా, 326589 5%, 100, 2000. 3,15,000కి మనం పర్చేజ్ చేసాం. దాని అండర్లో ట్యాక్స్ ఇవ్వాలి. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. సో టోటల్ గా 40,000 మీద ట్యాక్స్ ఎంత పడింది? 75,000 మీద 5% ట్యాక్స్ ఎంత పడింది? 2 lakhs మీద 5% ఎంత ట్యాక్స్ పడింది? 24,950. దాన్ని బయట చేస్తే 12,412. సేమ్. గ్యాస్ టు పెట్టి గ్యాస్ కాంట్రా, సేమ్. నెక్స్ట్ డ్రాయింగ్స్, పేమెంట్, క్యాపిటల్ అకౌంట్ 5,000. మళ్ళీ క్యారేజ్ ఇన్వర్స్, డెబిట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇన్వర్స్ కదా డైరెక్ట్ ఎక్స్పెన్స్ 500. క్యాష్. సో తర్వాత ల్యాండ్,
ఫిక్స్డ్ అసెట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, సేల్, ఎస్కేప్, డే బుక్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. మీరు ఏవైనా మిస్టేక్స్ చేసినా మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1, నెట్ లాస్ 500. మెటీరియల్ బ్యాక్ సైడే మీకు కంటెంట్ ఉంటుంది, గ్రూప్స్ లెడ్జర్స్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ ఉంటాయి, చూసుకోవచ్చు. నెట్ లాస్ 500, గ్రూప్స్ లెడ్జర్స్ కూడా ఇక్కడే చూద్దాం. ఫంక్షన్ కీస్, గ్రూప్స్ లెడ్జర్స్ కూడా ఇక్కడే ఉంటాయి. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆగస్టు మంత్ చూడండి. తర్వాత స్టాక్ సమ్మరీ వెళ్ళండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్డ్స్, కంట్రోల్ ఏ. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ ఏం సేల్ చేయలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ పర్చేజ్ బ్యాలెన్స్ అంతా ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా క్లోజింగ్ బ్యాలెన్స్ లో కనబడుతుంది. తర్వాత డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. ట్రేడ్ అండ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, సేల్స్ అండ్ పర్చేజెస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్ కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, ఏ వచ్చర్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ పడ్డాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. కాంట్రా, పేమెంట్, పర్చేస్, రిసిప్ట్. సో లెడ్జర్స్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, మంత్లీ రిపోర్ట్, మంత్లీ రిపోర్ట్, లో కెపాసిటీ, ఓపెన్ వెల్కమ్స్, స్టాక్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, పర్చేజ్, సేల్స్ రెండు చూడొచ్చు. సేల్ చేయలేదు కాబట్టి ఈ మంత్ చూపించలేదు. ఇలాగా మంత్లీ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 1/8 చూడండి. ఆగస్ట్ మంత్లో ఏమైనా ఉన్నాయో చూడండి. ఇంకా ఇవి మంత్లీ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. శాలరీస్, రెంట్ రెండు డెబిట్ చేసి చెక్ క్రెడిట్ చేయాలి. స్టేషనరీ డెబిట్, పేమెంటే 14th కూడా పేమెంటే. స్టేషనరీ, సెల్ ఫోన్ బిల్ అన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తాయి. అన్ని డెబిట్ చేసి పెట్టి కాస్ట్ క్రెడిట్ చేయాలి. ఇక డైరెక్ట్ గా పార్టీ నేమ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా సేల్స్ క్యాష్ తీసుకోవాలి. సేల్స్ F12 లో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ నో పెట్టేద్దాం. క్యాష్, కంట్రోల్ ఏ, సేల్స్, సేల్స్ అకౌంట్స్. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 50, 850. ఓపెన్ వెల్ పంప్స్ 15, 1700. సిజిఎస్టి, హెచ్జిఎస్టి. అమౌంట్ మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి. 81, 175. సేవ్. సో తర్వాత లాస్ట్ మంత్ లో మనం A to Z దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. సో మనము అమౌంట్ పే చేస్తున్నాం. అందుకు గాను వాళ్ళు మనకి 2000 డిస్కౌంట్ ఇచ్చారు. అప్పుడు పేమెంట్ లో తీసుకోవాలి. A to Z ట్రేడర్స్ 3,96,500. దాని అండర్లో క్రెడిట్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్పుట్స్. $2,000. సో తర్వాత మనకి చెక్
ఐసిఐసిఐ ఇలా తీసుకోవాలి. మనం పర్చేజ్ చేసిన తర్వాత మనకి వాళ్ళు అమౌంట్ మన బిజినెస్ వాళ్ళకి అమౌంట్ పే చేసేటప్పుడు డిస్కౌంట్ ఇచ్చారంటే ఇలా ఎంటర్ చేయాలి. రిమైనింగ్ 3 డెబిట్ చేసి పెట్టి కాస్ట్ క్రెడిట్ చేయాలి. ఇది ఆగస్ట్ మంత్. సెప్టెంబర్ మంత్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్ మంత్ జావా ట్రేడింగ్ కంపెనీ sundry debtors. So 37 AA FEE 7812 A1 Z1. High capacity stabilizers 25,900. Submersible pumps 32,500. CGST engines 107,550. 107,550. సెప్టెంబర్ మంత్ మార్చుకోవాలి. 19. చూడండి, నెక్స్ట్ సాలరీస్ అడ్వాన్స్ 2,000 పేమెంట్. కరెంట్ అసెట్స్ క్యాష్. ఆ తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, కరెంట్ అసెట్స్ అన్ని డెబిట్ చేసి పెట్టి కాస్ట్ క్రెడిట్ చేయాలి. సాలరీస్ అడ్వాన్స్ ఇస్ టు బి అడ్జస్టెడ్ ఇన్ 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. ఈ 2,000 తీసుకున్నాడు, 4 నెలల్లో 500 పట్టుకోమని చెప్తాడు, దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. డేటా ట్యాక్స్ సర్వీసెస్ సేల్ చేసాం. తర్వాత అక్టోబర్లో చూడండి, అతని శాలరీ 11,500. ముందుగా అడ్వాన్స్ 2,000 తీసుకున్నాడు, తీసుకొని 4 months 500 పట్టుకోమని చెప్పాడు. అప్పుడు ఎంట్రీస్ ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి. పేమెంట్ సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 11,500, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ 500, తర్వాత చెక్, ఇలా ఎంటర్ చేయాలి. ఇలా 4 months పట్టుకుంటే ఆ 2,000 అనే అమౌంట్ క్లియర్ అయిపోతుంది. ఇలాగా సేవ్. నెక్స్ట్ చూడండి, ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. అప్పుడు మనము ఏ ఆప్షన్ వేసి పెట్టాలి. పర్చేజ్లోకి వెళ్ళి F11కి వెళ్ళి ఇక్కడ యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెడితే ఫార్మాట్ మారిపోతుంది. కంట్రోల్ ఏ సేవ్. చూసారా, ఫార్మాట్ మారింది. ఆల్ట్ సి. రాజా ట్రేడర్స్, sundry creditors. So 37 AA EF T7812 A1 Z2. High capacity. So actual total quantity 55. Bill వేసేది 50K, అంటే ఫ్రీ 5 items. టోటల్ క్వాంటిటీ 24, క్వాంటిటీ 20K, 4 items ఫ్రీ. ఇక్కడ 55 ఇవ్వండి, ఇక్కడ 50 ఇవ్వండి, 650. లో కెపాసిటీ 24, 20, 400. 51,840. 51,840. సేవ్.
ఇలాగ. సో తర్వాత మనం లాస్ట్ మంత్ లో ఫస్ట్ వీక్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం కొన్ని వస్తువులు, డబ్బులు లేటుగా ఇస్తున్నాం, అందుకోసం వాళ్ళు ఏం చేశారు, ఇంట్రెస్ట్ వేశారు. ఓకే, పేమెంట్ మీరు అక్కడ ఫస్ట్ వీక్ తీసుకోండి, ఇక్కడ నేను A to Z తీసుకుంటున్నాను. 645450. సో ఇంట్రెస్ట్ వేశారు కాబట్టి మళ్ళీ డెబిటే తీసుకోవాలి. ఆల్ టు సి ఇంట్రెస్ట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1945. ఇలాగా లేట్ పేమెంట్ చేసినందుకు గాను వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. మనం పర్చేజ్ చేసిన తర్వాత వాళ్ళ ఇన్ టైంలో మనం డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వకపోయారంటే ఇలాగా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తారు. మంత్లీ మీరు డేట్ మార్చుకుంటూ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జావా ట్రేడింగ్. హై కెపాసిటీ 2220 750. లో కెపాసిటీ 65450 22080 22080. సేవ్. తర్వాత డేటా టెక్ సర్వీసెస్, అప్పుగా సేల్ చేసాం, తర్వాత వాళ్ళు డబ్బులు ఇచ్చారు, రిసిప్ట్ లో పోస్ట్ చేయాలి. 36 37. నవంబర్ మంత్ చూడండి, ఇంకా ఫ్రీ ఐటమ్స్ లేవు, డిస్కౌంట్ ఇచ్చాడు, అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ F11కి వెళ్ళి ఫ్రీ ఐటమ్స్ తీసేయాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ ఎస్ పెట్టి ఫ్రీ ఐటమ్స్ నో పెట్టాలి. కంట్రోల్ ఫార్మాట్ మారిపోతుంది. సీక్రెట్స్ ట్రేడింగ్ కార్పొరేషన్, సన్రీ డెప్టర్స్ 37 మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ 90 900. డిస్కౌంట్ ఇక్కడ వస్తుంది, ట్రేడ్ డిస్కౌంట్ 5%. CGST HGST ఇలాగా తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, జావా వాళ్ళకు మనం సేల్ చేసాం. ఓకే, వాళ్ళు లేట్గా అమౌంట్ పే చేసినందుకు గాను మనం ఇంట్రెస్ట్ వేసాం. సో రిసిప్ట్ 103,313. మళ్ళీ క్రెడిట్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఎమిషన్స్ 13,500. ఐసిఐసిఐ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు మామూలే తెలిసినట్లే. నెక్స్ట్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. జనవరి చూడండి, జనవరి లాస్ట్ ప్రీవియస్ మంత్ లో మనం జావా వాళ్ళకు సేల్ చేసాం, వాళ్ళు రిటర్న్ చేశారు, అంటే క్రెడిట్ నోట్. అదర్ వోచర్స్ క్రెడిట్ నోట్. జావా హై కెపాసిటీ 15,700. లో కెపాసిటీ 10,2,300. ట్యాక్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నష్టం మనకే. రిమైనింగ్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. అవే రిపీట్ ఏదో వస్తాయేమో, కొత్తగా అంటూ ఏం రావు.
ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరిలో ఎనీ డౌట్స్? మార్చ్. ఇంకా ఫైనల్ గా ఇయర్ అండ్ యాక్టివిటీస్ సేమ్. సర్వీస్లో ఎలా చేస్తారో ఇక్కడ కూడా అంతే. F7. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సాలరీస్. ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్. ప్రొవిజన్స్. డిప్రిసియేషన్. టోటల్ వాల్యూ 37,500. సెల్ ఫోన్. కంప్యూటర్. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. ఫర్నిచర్ అండ్ పిక్చర్స్. మోటార్ వెహికల్. 31st మార్చిలో చేస్తాం. ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. మీరు ఆల్రెడీ కరెంట్ అసెట్స్ ఆగస్టు మంత్లో జూన్లో తీసుకొని ఉంటారు. డ్రాయింగ్స్ 53,000. వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలుపుతారు. నాకు ఇక్కడ 22,000 వచ్చింది, మీకు అక్కడ 19,793. ఇక్కడ జీరో అయిపోతుంది, జీరో అయిపోయి మీకు క్యాపిటల్ కలుస్తుంది. నాకు ఇక్కడ యాడ్ అయింది, మీకు అక్కడ జీరో అయిపోతుంది. అన్ని మంత్రులు చేస్తారు కదా, జీరో అయిపోతుంది. సో నేను అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి నాకు అసెట్స్ సైడ్ కూడా ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ చూపిస్తున్నాను. మీరు అన్ని మంత్రులు చూపిస్తే ప్రాపర్గా వస్తుంది. ఇక నాకు టోటల్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 15,70,000 ఉంది. ఇదే అమౌంట్ కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఓకే, చూడండి. డేటా స్ప్లిట్ డేటా 1,426 into 2 companies. ఎస్ ఆల్టర్ చేసుకోవాలి. మధ్యలో కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్ టు డి ఫర్ ఢిల్లీ. కంట్రోల్ రైట్ యారో. One minute, guys. ఓకే, వాయిస్ క్లియర్ అమ్మా? వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఇక్కడ 25, 26 పెట్టుకోవాలి. ఇక్కడ 26, 27 పెట్టుకోవాలి. సేవ్ నో వోచర్స్ హండ్రెడ్ అంటే లాస్ట్ ఇయర్ లో మీ క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఈ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసింది 15,17,000 యాజ్ ఇట్ ఈస్ గా.
వీటన్నిటిని జీరో చేసుకోవాలనుకుంటే జీరో చేసుకోవచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్ జీరో. కంట్రోల్ ఏ సేవ్. స్టాక్ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వెళ్ళి చూడండి, అన్ని జీరో, ఏమి ఉండదు. లెడ్జెస్ మాత్రం ఉంటాయి. మళ్ళీ కొత్తగా ఫైనాన్షియల్ ఇయర్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. ఇలాగ సర్వీస్ కానీ, ఆర్గనైజేషన్ సర్వీస్ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, పార్ట్నర్షిప్ అయినా ఇయర్ ఇలాగే చేసుకుంటూ వెళ్తాం. సేమ్ కాన్సెప్ట్, నో చేంజెస్. క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? సార్ ఒకసారి పర్చేస్ రిటర్న్స్ మళ్ళీ ఒకసారి సార్ ఒకసారి పర్చేస్ రిటర్న్స్ మళ్ళీ ఒకసారి ఎంట్రీ చేసి డెబిట్ నోట్ చూపెట్టండి మా సార్. పర్చేస్ రిటర్న్స్ పర్చేస్ రిటర్న్స్ పర్చేజ్ రిటర్న్ డెబిట్ నోట్ వస్తుంది. డౌట్ సార్. చెప్పండి. సార్ ఒక డౌట్ సార్. ఇప్పుడు మన రీల్ టైమ్ లో కూడా ఇట్లా ఇస్తారు సార్. మనకి ఇట్లా మన పేపర్ రీల్ టైమ్ లో కూడా ఇట్లా ఇస్తారు సార్, మనకి ఇట్లా పేపర్లు ఇవ్వరు కదా సార్, మనకి అవును. ఓన్లీ పేరు ఒకటే ఫ్యాక్టరీ కదా ఇన్వాయిస్ మార్పుది. ఇస్తారు కదా. సేమ్ ఇదే కదా ప్యాటర్న్. అవును సార్. రియల్ టైమ్ లో కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. అవును సార్. ఇలాగే ఉంటాయి. ఐటమ్ ఉంటది, క్వాంటిటీ ఉంటది, రేట్ ఉంటది, డైరెక్ట్ అమౌంట్. ఈ పర్సంటేజ్ కింద ఉంటాయి, ఇన్వాయిస్ కింద ఉంటాయి. అంతే కదా. ఇక్కడ పేరు ఓకే ఉంటుంది, సార్. ఇక్కడ పేరు ఉంటుంది, వాళ్ళ అడ్రస్ ఉంటుంది, అంతే. ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ మనం అడ్రస్ ఇవ్వలేదు, అంతే. ఉమ్. ఐకాన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఓకే సార్. ఇవ్వలేదు. అక్కడ అడ్రస్ ఒకటే కదా ఉండేది, యాడ్ అయింది. సేమ్ అదే ఐటమ్ ఉంటుంది, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, సార్. క్వాంటిటీ ఉంటుంది, రేట్ ఉంటుంది, జిఎస్టీ పర్సంటేజ్ కూడా ఉంటుంది. ఏముంది డిఫరెన్స్? ఓకే ఏమైనా సార్. తేడా ఉందా? ఏమైనా తేడా ఉందా ఇక్కడ? చూడు, లేదు సార్. ఏమైనా తేడా ఉందా ఇక్కడ? సేమ్ యాజ్ ఇట్ ఈస్. లేదు. డిస్క్రిప్షన్, హెచ్ఎస్ఎన్ నెంబర్, లేదు. క్వాంటిటీ, రేట్ ఉంటుంది. ఓకే సార్. ఏం డిఫరెన్స్ రాదు, యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తుంది. ఓకే సార్. చూడు, డిస్క్రిప్షన్, ఇక్కడ ఐటమ్ నేమ్, ఓకే సార్. హెచ్ఎస్ఎన్, ఓకే క్వాంటిటీ, సార్. రేట్, అమౌంట్. హెచ్ఎస్ఎన్, క్వాంటిటీ, అమౌంట్, రేట్, వాల్యూ. జిఎస్టీ పర్సెంట్ ఇక్కడ ఉంది, ఇక్కడ కింద ఉంటుంది. ఇక్కడ రేషన్ కాబట్టి ఇక్కడ చూపించలేదు, మీకు కింద ఉంటుంది. ఓకే సార్. పేరు వచ్చి ఇక్కడ వస్తుంది, అంతే. ఏముంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్. సార్ మన 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 ఓకే కంపెనీ సార్. స్విచ్ మన చేసిన తర్వాత మన జీరో బ్యాలెన్స్ చేస్తారు సార్. మన ఈ టైంలో కంప్లీట్ స్విచ్ చేస్తారు. చేసిన తర్వాత జీరో ఎవరు బ్యాలెన్స్ చేస్తారు చేసుకోవాలో సార్, ఈ టైంలో చూపించాలి. చేస్తారు. ఇలా కూడా చేయరు. ఒకవేళ నాకు అంతా అకౌంట్స్ అన్ని గజిబిజిగా ఉన్నాయి, ప్రాపర్ గా లేవు, సో అలాంటప్పుడు నేను జీరో చేసుకుని ఫ్రెష్ గా వేయాలనుకుంటున్నాను, అప్పుడు ఎంటర్ చేసుకోవచ్చు. మరి అప్పుడు జీరో చేసుకొని మరి అంత మరి పాత అప్పుడు బ్యాలెన్స్ ఏం చేస్తారు అప్పుడు సార్? జీరో అవి చేసుకుని పాత మరి ఉన్నాయి. అంత జీరో పాత అయిపోతుంది బ్యాలెన్స్ ఏం చేస్తారు సార్? అవి మళ్ళీ పాత ఉన్నాయి. జీరో చేసిన తర్వాత పాత బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆ కంపెనీ వేరు, ఈ దాంట్లో ఏమో కంపెనీ వాళ్ళకి వేరు. సంబంధం లేదు ఇంకా. ఉండదు, ఇంకా స్ప్లిట్ దాంతో అయిపోతే వాటికి ఉండదు. సంబంధం లేదు ఇంకా. పాత కంపెనీ ఉంది, దానిలో ప్రాపర్ గా ఓకే అకౌంట్స్ లేవు, కంపెనీ అయితే స్ప్లిట్ చేసుకున్నాం. ఓకే సార్. నేను స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఓకే సార్. ఆ అకౌంట్స్ గజిబిజిగా ఉన్నాయి ముందుటి, నాకు అర్థం ఓకే సార్. అవ్వట్లేదు. ఈ ఇయర్ నేను జీరో చేసుకుని ఫ్రెష్ గా ఓకే లెడ్జెస్ మాత్రం ఉంటాయి, లెడ్జెస్ ఓకే మాత్రం ఉంటాయి, నేను ఓకే సార్. కంటెంట్ మళ్ళీ కొత్తగా ఎంటర్ చేసుకుంటా. ఓకే సార్. అలాంటప్పుడు మీరు జీరో చేసుకోవచ్చు. లేదంటే కొత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఓకే సార్. ప్రాపర్ గా బ్యాంక్ అకౌంట్స్ కొత్తగా మెయింటైన్ ఎంటర్ చేయడం అలా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే సార్. రీల్ మ్యాక్సిమం టైం వచ్చారు కదా సార్ రీల్ టైంలో. ఏంటండి? మ్యాక్సిమం చేయరు కదా సార్ రీల్ టైంలో? మ్యాక్సిమం చేయరు సార్ రీల్ టైంలో అయితే మ్యాక్సిమం మ్యాక్సిమం చేయరు సార్ రియల్ రీల్ టైమ్ లో టైంలో జీరో అయితే బ్యాలెన్స్ మ్యాక్సిమం ప్లస్ చేసుకుంటే వాళ్ళు జీరో చేసుకుంటారు, బ్యాలెన్స్ ప్రాపర్ గా ప్లస్ జీరో అకౌంట్స్ బ్యాలెన్స్ కావాలి. కదా సార్. జీరో బ్యాలెన్స్ ఒకవేళ చేయరు కదా ఎవరైనా సార్? ప్రాపర్ గా ముందు మెయింటైన్ చేయకుండా చేసుకుంటారు, దాని ఏముంది. ఓకే లెడ్జెస్ సార్. అలాగే ఉంటాయి, కస్టమర్స్, వెండర్స్, కస్టమర్స్ అందరూ సేమ్ ఉంటాయి. ఓకే, బ్యాలెన్స్ జీరో చేసుకుని మళ్ళీ ఫ్రెష్ గా ఎంటర్ చేసుకుంటారు. ఐటమ్స్ ఓకే ఉంటాయి, సార్. పర్సన్స్ ఉంటారు, జస్ట్ వాల్యూస్ మాత్రం ఉండవు. అలా ఓకే సార్. ఓకేనా అమ్మా? ఓకే సార్. సో సో